రైట్. రామారావు మంగళగిరి నుంచి. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. అందరికి నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్కారం సార్, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అగ్రవర్ణం కొంతమంది మేము శ్రద్ధగా చూసుకుంటున్నాం అంటున్నారు కానీ ఒట్టి మాటలండి అయ్యి. నేను ఎస్సీని సార్. ఓకే. ఇది మీరు చదివారు. మేము ఖమ్మంలో నువ్వు మాల్దాని అనే మాట అదే వీడియో చూపించి 10 మందికి చూపించండి సార్. మీరు మేము చూపించేది చదివాను కదా, ఇగో మేము ఖమ్మంలో నువ్వు మాల్దాని అని సాక్షి పేపర్లో ఫస్ట్ పేజీలో వేశారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని కూడా అన్నారంట. అట్లా నిజంగా అనుంటే చాలా ఘోరం కదా, అనకపోతే ఎందుకు రాస్తారు వీళ్ళు? రైట్. ఓకే, శేఖర్ గారు. సార్, అది సాక్షి పేపర్లో రాసిన రాత కాదు సార్. అది ఆ అమ్మాయి వేదనతో, ఏదైతే అవమాన భారంతో అవును, ఆ అమ్మాయి వేదనతో అవమాన భారంతో భరించలేక మొహానికి స్కార్ప్ కట్టుకుని ఒక లైవ్ రికార్డెడ్ వీడియో వదిలింది సార్. ముఖ్యమంత్రి గారు చూడండి సార్ మీ ప్రభుత్వంలో ఎలా ఉందో. నేను అంగన్వాడీ కార్యకర్తగా ఉన్న నా మీద మీ పార్టీకి చెందిన మీ కులానికి చెందిన వ్యక్తి ఇలా వేధింపులకు గురి చేస్తూ నా కులాన్ని పెట్టి తిడుతూ నన్ను ఏదైతే లైంగికంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు. సో దీన్ని మీరు పట్టించుకుంటారా లేదా అని చెప్పేసి బాధాతృప్త హృదయంతో ఆ అమ్మాయి ఇచ్చినటువంటి వీడియో సారాంశం సాక్షి పత్రిక వచ్చేసింది సార్. సో దానికి కూడా సార్ అలాంటి వార్తలు ఏవి కూడా సార్, బాధితులు ఎంతమంది బయటకు వచ్చినా, బాధితులు ఎంతో మంది బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్న అలాంటి వార్తలు ఏవి కూడా ఆ పత్రికల్లో రాకపోవడం నిజంగా పత్రికా విలువలకి వాళ్ళు తిరోధకాలు వదిలేరా ఏమనిపిస్తుంది సార్. మొన్న వెంకటరెడ్డి, మన కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక డిబేట్ లో మాట్లాడాం సార్, బాగా నచ్చింది. గోబెల్స్ అనేవాడు బతికుంటుంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చి వాళ్ళు కాళ్ళు పట్టుకొని, అరే మీరు దుంపల దగ్గర మీరెక్కడ తోడేయారా బాబు, నన్ను మించిపోతున్నారు మీరు అని చెప్పేసి నిజంగా వాళ్ళు పొగిడేవాడండి సార్. గోబెల్స్ అనేవాడు నన్ను మించిపోయారు కదా మీరు అనేవాడండి సార్. సన్మానం చేసి అదే సార్, సన్మానం చేసి వెళ్ళిపోయాడు సార్. సో ఆ విధంగా సార్ నాకు అనిపించింది, ఏదైతే సార్ నందిగాం సురేష్ అనే ఒక సాధారణ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లోక్సభ ఎంపీగా చేయడమే కాకుండా తన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాడు సార్. మొన్న మిర్చి ఆటలో జరిగినటువంటి గందరగోళం, ఆ రోజు విపరీతంగా క్రౌడ్ రావడం, వాళ్ళ జనాన్ని కూడా పోలీసు యంత్రాంగం మొత్తం లేకుండా పోలీసు యంత్రాంగం మనల్ని బయట పెట్టడం తోటి పోలీసు యంత్రాంగం రాలేదు సార్ ఆ రోజు. అందువల్ల ఏదైతే ఆ నందిగాం సురేష్ గారిని కారు ఎక్కించుకోలేదండి సార్. దాని గురించి గంటల చర్చా కార్యక్రమాలు పెట్టారు సార్. బ్యానర్ రైటింగ్లు రాశారు. మంచి పాయింట్ గుర్తు చేశారు. బ్యానర్ రైటింగ్ పెట్టారు సార్. కానీ సాక్షాత్తు ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి గారు పట్టించుకోకుండా, కనీసం హెలిప్యాడ్ దగ్గర రిసీవింగ్ పోతే పట్టించుకోకుండా, మాట్లాడిన పాపాన పోకుండా, పలకనీయకుండా పోతే మరి ఇది మాత్రం వాళ్ళకి గొప్ప విషయం అండి సార్. ఏంటంటే నందిగా వాళ్ళు రాస్తున్న ఏంటంటే కొలికపూడి శ్రీనివాస్ కి అవమానం అని రాయట్లేదు సార్. కొలికపూడి శ్రీనివాస్ కి ఇలాగే జరగాలి, షాక్ అని రాస్తున్నారా? కొలికపూడి ఇలాగే జరగాలి, ఎందుకంటే పార్టీ నిర్ణయాలని పార్టీ సిద్ధాంతాలను ఉల్లంఘిస్తే ఇలాగే జరుగుతుంది. సో వార్తలు తమకు నచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా మార్చుకుంటారు అసలు ఒక్క నిమిషంలో. ఎక్కడ జరిగితే అవమానం, అక్కడ జరిగితే షాక్. అంటే వాళ్ళ రాతల్ని ఏమనాలనేది చూసుకోవాలి సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, కొలికపూడి గారు మాట్లాడిన మాటల్లో, మిగతా నాకు అనవసరం, కొలికపూడి గారు మాట్లాడిన మాటల్లో ఏదైతే వైన్ షాపుల విషయం అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఆయన బయటకు వచ్చి మాట్లాడిన నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 3 నుంచి 4 వైన్ షాపులు ఉన్నాయి. ప్రతి ఊర్లో మద్యం దొరుకుతా ఉంది. దీన్ని ఆపాలి కదా, ఇది కట్టడి చేయాలి కదా, లేకపోతే మద్యం వెచ్చలవిడిగా కుటుంబాల్లో చిచ్చు రేపుతుంది అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. దానికి అతని మీద విషం నింపుతా ఉన్నారు. రైట్. అయితే దీని మీద కూడా మాట్లాడండి. మంగళగిరిలో డ్రగ్స్ గంజా అంట. ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా, లోకేష్ గారు, చంద్రబాబు గారు 100 రోజుల్లో నేను మొత్తం ఖతం చేసేస్తాం, అదే చివరి రోజుని ఆయనకి మామూలు అలవాటే చంద్రబాబు గారికి ఆ మాట అంటాం. ఇప్పుడు ఈ పరిస్థితి మీద ఎట్లా ఉంది డ్రగ్స్ వీటి పరిస్థితి? సార్, మునిశాపం అనేది చంద్రబాబు నాయుడుతో పాటుగా వారసత్వంగా లోకేష్ గారికి కూడా వచ్చింది సార్. నిజం మాట్లాడితే తల 1000 ఒక్కలు అవుతుందని మునిశాపం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వారసత్వంగా కూడా వచ్చినట్టుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏదైతే స్పెషల్ ఫోర్స్ పెట్టి గంజాయి పంటని నాశనం చేసేసి ఎక్కడికి పడితే అక్కడ వెచ్చలుడిగా గంజాయి ట్రాన్స్పోర్ట్ ఆపేసి పట్టుకొని కేసులు నమోదు చేసి వాటిని మొత్తాన్ని కూడా తగలబెడితే ఆ రోజు రాష్ట్రం గంజాయి మయమైపోయింది, రాష్ట్రం డ్రగ్స్ మయమైంది. డ్రైస్ట్ ని కాస్త బ్రెజిల్ నుంచి తీసుకొచ్చారు, ఫ్యాబ్లో వేసుకోవాలని మాట్లాడారు సార్ ఎన్నికల్లో లబ్ధి కోసం. తీరా చూసేది
డ్రై ఈస్ట్ అయ్యా, దాంట్లో కొకైన్ లేదు, డ్రగ్స్ లేవు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాజకీయాల లబ్ధి కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఎన్నైనా మాట్లాడేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది బ్రెజిల్ నుంచి తెప్పించారంట సార్, ఆ రోజు మాట్లాడిన మాటలు సార్. రాసిన రాతలు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్కి వెళ్ళి బ్రెజిల్ ప్రధానమంత్రితో మాట్లాడి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రగ్ డీలర్స్ తో మాట్లాడి ఇక్కడికి పిలిపించారు. అక్కడ దాకా వెళ్ళారు. చూడండి సార్, చూడండి వాళ్ళు ఆ రోజు రాసిన రాతలు సార్. ఇప్పుడే మంగళగిరిలోని డ్రగ్స్ దొరుకుతున్నాయంట, మరి ఈ పరిస్థితి. ఆ రోజు రాసిన రాతలు సార్. ఎన్నికల్లో మద్యం బదులు డ్రగ్స్ పంచి, రైట్, మద్యం బదులు డ్రగ్స్ పంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసింది. అది కూడా రాశారా? నాకు గుర్తులేదు. రాశారు సార్. దానికి సూత్రధారుడుగా ఏదైతే సజ్జల భార్గవరెడ్డి పేరు కూడా రాశారు సార్. ఎవరు? పత్రికలు సజ్జల భార్గవరెడ్డి గారి పేరు, ఆయన పేరు కూడా పత్రికల్లో రాశారు సార్ ఆ రోజు. తర్వాత ఈ రోజు చూస్తే అది మొత్తం అబద్ధం అని తేలింది. రాష్ట్రంలో ఏ మూలం చూసినా గంజాయి దొరుకుతా ఉంది. ఆఖరికి తిరుమల తిరుపతి పవిత్ర క్షేత్రంలో కూడా గంజాయి దొరికే పరిస్థితి ఉంది. షాడో సీఎం గా పిలుస్తున్నటువంటి నారా లోకేష్ కి చెందిన సొంత నియోజకవర్గంలో గంజాయితో పాటుగా కొకైన్ కూడా దొరుకుతుంది. కొకైన్ అంటే డ్రగ్ కూడా దొరుకుతుంది. అంటే రాష్ట్రంలో నిఘా వ్యవస్థ ఏ మేరకు పనిచేస్తా ఉంది. వీళ్ళు చెప్పిన 100 రోజుల్లో ఉక్కుపాతం అనేది అది కేవలం ప్రచార ఆర్పాటానికి, ఎన్నికల్లో లబ్ధి మాత్రమే పనిచేసింది. కానీ వాస్తవ దృష్టిలో అది శూన్యంగా కనిపిస్తా ఉంది.